హలో గైస్! ముందుగా తెలుగు ప్రజలందరికీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఇయర్ మీ అందరికీ ప్రతి ఒక్కరికి సక్సెస్‌ఫుల్ ఇయర్‌గా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడినైతే కోరుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ ఉగాది మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారు? నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను మా ఫ్యామిలీతోని. ఫస్ట్ అయితే దేవుడికి ప్రసాదంగా నేను పాయసం పెట్టాను. ఇక మంచిగా అయితే ఎర్లీ మార్నింగ్ లేసి ఇంట్లో పనులన్నీ చేసుకొని, ప్రసాదం చేసుకొని, దేవుడికి కావాల్సిన పువ్వులు, కొబ్బరికాయ ఇయన్నీ అయితే అరేంజ్ చేసుకొని మంచిగా మా ఫ్యామిలీతో అయితే మేము పూజ చేసుకున్నాము. పూజ అయితే చాలా బాగా జరిగింది. హారతి ఇచ్చాము. మంచిగా దేవుడికి కావాల్సినయి అన్నీ అయితే చాలా బాగా చేశాము. అన్నీ బాగా జరిగినాయి గానీ, ఈ జమ్మూలో ఏంటంటే, ఇప్పటికి ఇంకా మామిడి పళ్ళు కాయట్లేదు. ఇంకొచ్చి యాపపూత కూడా అసలు దొరకదు. దానివల్ల మేమైతే ఉగాది పచ్చడి మిస్ అయ్యాము. మాక్సిమం అన్నీ అయితే పర్ఫెక్ట్‌గా సెట్ అయినాయి గానీ, ఉగాది పచ్చడి ఒక్కటైతే మేము మిస్ అయ్యాము. 2 సంవత్సరాలుగా మేము జమ్మూలోనే ఉగాది సెలబ్రేట్ చేసుకుంటున్నాము. 2 సంవత్సరాల నుంచి కూడా మేము ఉగాది పచ్చడి అయితే మిస్ అయ్యాము. పూజ అయితే చాలా బాగా చేసుకున్నాము. ఇక్కడ మా వారైతే కొబ్బరికాయకి పీస్ తీయడం అవన్నీ అయితే సెట్ చేస్తున్నారు. నేను ఈ లోపల బయటున్న తులసమ్మకైతే మంచిగా అగరబత్తులు పెట్టి, దీపం పెట్టయితే వచ్చేసాను లోపలికి. ఇగో మంచిగా దేవుడికైతే హారతిచ్చాము. మేము నలుగురం చాలా బాగా అయితే పూజ చేసుకున్నాము. ఇగ ఇక్కడైతే నేను మా వారు కలిసి అయితే మంచిగా దేవుడికి హారతిచ్చాము. ఇగ మా వారైతే కొబ్బరికాయ కొడుతున్నారు. తర్వాత అయితే హారతిచ్చాము. జమ్మూలో అయితే కొబ్బరికాయలకి చాలా రేటే ఉంటది. ఎందుకంటే మన సైడ్ నుంచి ఇక్కడి వరకు రావాలి కొబ్బరికాయలు. జమ్మూలో అయితే కొబ్బరికాయలకి చాలా రేటే ఉంటది. ఇగో మేమైతే కొబ్బరికాయ తెచ్చుకొని, కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇగో దేవుడికైతే హారతిస్తున్నాం మంచిగా. మా వారు నేనైతే హారతిస్తుంటే మా పిల్లలిద్దరూ పక్క నుంచి అయితే మంచిగా పాటలు పాడుతున్నారు. దేవుడి పాటలు. మా పిల్లలిద్దరైతే చాలా బాగా దేవుడి పాటలైతే పాడుతూ ఉంటారు. వాళ్ళిద్దరు పాటలు అలా పాడుతుంటే మేమైతే హారతిస్తూ ఉన్నాము. ఇగ దేవుడికైతే హారతి ఇవ్వడం అయిపోయింది. మంచిగా మేము కూడా హారతి తీసుకుంటున్నాం. ఇంకా మా పిల్లలిద్దరు కూడా మంచిగా హారతి అయితే తీసుకున్నారు. మా పిల్లలిద్దరు కూడా మంచిగా అయితే తయారైపోయారు. ఇక్కడైతే మా వారు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు, వీడియో అప్‌లోడ్ చేద్దు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. నాకైతే షేమ్ ఫీల్‌గా అనిపించి నేనేం చెప్పలేదు. తర్వాత చెప్తా వాయిస్ అన్నాను. ఇగ ఇప్పుడైతే మా వారి చేత నేనైతే బ్లెస్సింగ్ తీసుకుంటున్నాను. ఇక మంచిగా మా వారైతే నాకు బొట్టు పెట్టి బ్లెస్ చేశారు. లాస్ట్ ఇయర్ గూడా మేము ఇక్కడే ఉన్నాము. మంచిగా లాస్ట్ ఇయర్ గూడా పూజ చాలా బాగా చేసుకున్నాం మేమైతే మంచిగా. లాస్ట్ ఇయర్ ఇదే టైంకైతే ఇంకా చలిగానే ఉంది. ఈ ఇయర్ పర్లేదు చలి తక్కువగా ఉంది. తర్వాత మా పిల్లలిద్దరు గూడా వాళ్ళ డ్యాడీ దగ్గరైతే మంచి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నారు. ఆ తర్వాత నా దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నారు మంచిగా. మా పిల్లలిద్దరు గూడా నాతో పాటు ఎర్లీ మార్నింగ్ లేసి మంచిగా తలస్నానాలు చేసి మంచిగా అయితే రెడీ అయిపోయారు. పండగ కదా! పొద్దున్నే లేండని చెప్పేసి అడగగానే అట్లాగే ఎర్లీ మార్నింగ్ అయితే లేచి మంచిగా రెడీ అయిపోయారు. వాళ్ళకిప్పుడు హాలిడేస్. రంజాన్ అయిపోయిన తర్వాత అయితే స్కూలుంది. ఇక ఇప్పుడైతే మేము మందిర్‌కెళ్తున్నాము. ఫెస్టివల్ రోజు మందిర్‌కెళ్తే మంచిగా ప్రశాంతంగా అనిపిస్తది కాబట్టి, ఇగ మందిర్‌కైతే ఎళ్తున్నాము. ఈ మందిరైతే మా క్యాంప్ ఎదురుగానే ఉంటది. చాలా సార్లే వచ్చాను. చాలా సార్లు కూడా అప్‌లోడ్ చేశాను నా ఛానల్‌లోనే. ఇప్పుడైతే డీటెయిల్‌గా వీడియో తీయలేదు. ఎందుకంటే మంచిగా దండం పెట్టుకుందాం ఫస్ట్ అయితే ఈ వీడియో తీసుకుంటూ ఉండకూడదని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని ఎక్కువగా అయితే డీటెయిల్‌గా వీడియో తీయలేదు. నా ఛానల్ నేమ్ కింద ఈ మందిర్ గురించి ఆల్రెడీ 2, 4 వీడియోస్ అయితే ఉన్నాయి ఫుల్‌గా. మందిర్ చాలా బావుంటది. మా క్యాంప్ ఎదురుగానే ఉంటది. హనుమాన్ మందిర్ ఇదైతే. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎవరైనా నా ఛానల్ ఇప్పుడే కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్.